నిధుల కొరతతో సాగునీటి ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించిన మంత్రి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 4.5 ఏళ్లుగా నిలిచిన మిడ్మానేరు ఎడమ కాలువపై ఫోకస్ పెట్టి వెంటనే పనులు పునః ప్రారంభించాలన్నారు. వీటితో పాటుగా పత్తిపాక రిజర్వాయర్ను ఫాస్ట్ ట్రాక్లో చేపట్టాలని అధికారులకు సూచించారు. పత్తిపాక రిజర్వాయర్ ద్వారా కొత్తగా 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పత్తిపాకతో 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యమన్నారు. ఆగస్టు నెలాఖరులోగా పత్తిపాక డిపిఆర్ను సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీటితో పాటుగా రోళ్లవాగు అటవీ అనుమతులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ప్రాజెక్టులో పెండింగ్ సమస్యలపై ప్రత్యేక జాబితాను సిద్ధం చేయాలన్నారు. ప్రతి సమస్యను యాక్షన్ పాయింట్గా మార్చాలన్న మంత్రి ఉత్తమ్ తదుపరి సమీక్షకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని అధికారులకు సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిధుల కొరతతో సాగునీటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 4.5 ఏళ్లలో నిలిచిన మిడ్మానేరు ఎడమ కాలువపై ఫోకస్ పెట్టి వెంటనే పనులు పునః ప్రారంభించాలన్నారు. ఇక వీటితో పాటుగా పత్తిపాక రిజర్వాయర్ను ఫాస్ట్ ట్రాక్లో చేపట్టాలని అధికారులకు సూచించారు. పత్తిపాక రిజర్వాయర్ ద్వారా కొత్తగా 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పత్తిపాకతో 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యమన్నారు. ఆగస్టు నెలాఖరులోగా పత్తిపాక డిపిఆర్ను సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీటితో పాటుగా రోళ్లవాగు అటవీ అనుమతులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ప్రాజెక్టులో పెండింగ్ సమస్యలపై ప్రత్యేక జాబితాను సిద్ధం చేయాలన్నారు. ప్రతి సమస్యను యాక్షన్ పాయింట్గా మార్చాలన్న మంత్రి ఉత్తమ్ తదుపరి సమీక్షకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని అధికారులకు సూచించారు మంత్రి ఉత్తమ్.